Welcome to Current Affair Discussion. Today we are going to discuss July 16 to 19 Part 1 Current Affairs. Moving to first question. Right. NASA awarded SpaceX a contract to deorbit the International Space Station in the year 2030. Okay. So NASA SpaceX ki Elon Musk owned SpaceX ki oka contract ni అప్పచెప్పింది. ఆ కాంట్రాక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని డీఆర్బిట్ చేయడానికి ఏ ఇయర్లో 2030లో ఎంత వాల్యూ చేసే కాంట్రాక్ట్ని స్పేస్ ఎక్స్కి ఇవ్వడం జరిగింది అంటే దట్ ఈస్ నియర్లీ $0.843 బిలియన్ ఆర్ ఎల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిలియన్స్లో మాట్లాడితే $843 million. ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ క్వశ్చన్. 1998లో in the year called 1998, 5 space agencies, they are NASA, Canadian Space Agency, Japan Space Agency JAXA, and European Space Agency and Roscosmos, Russia Space Agency Roscosmos. These 5 space agencies in the year 1998 to study microgravity in outer space. Microgravity ante very low gravity or else we can consider zero gravity. Okay, microgravity and space environment ni study చేయడం కోసము in the year 1998 5 space agencies combined గా సెటప్ చేసినటువంటి స్టేషనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఓకే, దీన్ని లైఫ్ స్పాన్ 2030 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అంటే 2030లో దిస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని డీఆర్బిట్ చేయబోతున్నారు. Very big vehicle, this international space station with a mass of almost 4,50,000 pounds ఉంటుంది. అంత వెయిట్ ఉంది దిస్ పర్టికులర్ 4,50,000 kgs ఉంటుంది మాస్. ఐఎమ్ నాట్ సెయింగ్ వెయిట్ బికాస్ వెయిట్ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ ఈక్వల్ టు mg అవుతుంది. బట్ స్పేస్లో గ్రావిటేషన్ ఫోర్స్ 0 ఉంటుంది కాబట్టి వెయిట్ బికమ్ 0 అని చెప్పచ్చు. బట్ మాస్ నియర్లీ 4,50,000 kgs మాస్ ఉన్నటువంటి ఈ స్పేస్ స్టేషన్ని డీఆర్బిట్ చేయడానికి 2030లో నాసా ప్రాజెక్ట్ని ఏ స్పేస్ ఏజెన్సీకి ప్రొవైడ్ చేసిందంటే టు ద స్పేస్ ఏజెన్సీ కాల్డ్ SpaceX. ఎలన్ మస్క్ ఓన్ అయి ఉన్నటువంటి ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీకి ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ కాస్ట్ కాంట్రాక్ట్ ఎంత అంటే $843 million. ఓకే రైట్. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్, ఈ స్పేస్ స్టేషన్లో ఏ కంట్రీస్ పార్ట్ అయి ఉన్నాయి, 5 స్పేస్ ఏజెన్సీస్. నెక్స్ట్ 2028లో అంటే నెక్స్ట్ 4 yearsలో యాక్చువల్గా లైఫ్ స్పాన్ 2030 వరకు, బట్ రష్యా 2028లోనే ఎగ్జిట్ అవుతుంది ఫ్రమ్ దిస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఓకే రైట్. అండ్ ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దిస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని డీఆర్బిట్ చేశాక మన ఎర్త్ పైన పసిఫిక్ ఓషన్లో ఒక పాయింట్, ఆ పాయింట్ నేము ఇఫ్ యు లుక్ అట్ హియర్, ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర ఈ స్పేస్ క్రాఫ్ట్ని డీఆర్బిట్ చేయబోతున్నారు, డిస్మాంటిల్ చేయబోతున్నారు. ఈ ప్లేస్ని ఏమని చెప్తారంటే స్పేస్ క్రాఫ్ట్స్ యొక్క గ్రేవ్యార్డ్ అని చెప్పి పిలుస్తారు. గ్రేవ్యార్డ్ అంటే శ్మశానం. అలాగైతే మనిషి చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి శ్మశానంలో పాతి పెడతారు. ఇన్ ద సేమ్ మేనర్ ఒక స్పేస్ క్రాఫ్ట్ కానీ శాటిలైట్స్ కానీ లైఫ్ స్పాన్ కంప్లీట్ అయిన తర్వాత హ్యూమన్స్కి దగ్గరగా ఉండే లొకేషన్స్లో కాకుండా ఈ పాయింట్ నేమో ఎక్కడుందంటే పసిఫిక్ ఓషన్లో ఉంది. ఈ పసిఫిక్ ఓషన్లో ఉన్న పాయింట్ నెమోకి suppose let us assume this is the location called point Nemo. ఈ పాయింట్ నెమో ఈ లొకేషన్ నుంచి రేడియస్ ఆల్ ద డైరెక్షన్స్ రేడియస్ నియర్లీ 2,700 kilometers వరకు ల్యాండ్ అనేది లేదు. అంటే కంప్లీట్గా ఓషన్తోనే ఉంటుంది ఇది. అండ్ ఇది ఎర్త్లోనే వెరీ టఫెస్ట్ ప్లేస్ టు రీచ్. అంటే మనం ఈవెన్ ఈ లొకేషన్కి రీచ్ అవ్వాలన్నా కూడా చాలా టఫెస్ట్ లొకేషను. ఇక్కడ హ్యూమన్స్ ఎవరు కూడా లేరు. అండ్ ఆ లొకేషన్లో దీన్ని డిస్మాంటిల్ చేయబోతున్నారు. ఆ లొకేషన్నే యాక్చువల్గా స్పేస్ క్రాఫ్ట్స్ యొక్క గ్రేవ్యార్డ్ అంటారు. ఓకే రైట్. దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్, నాసా న్యూస్లో ఉంది ఇక్కడ స్పేస్ ఎక్స్కి ప్రాజెక్ట్ ఇచ్చింది. ఆ ప్రాజెక్ట్ వాల్యూ కాంట్రాక్ట్ వాల్యూ $843 million. రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 83 ఆల్మోస్ట్ 84 into 83 అవుతుంది క్రోర్స్లో. దట్స్ నియర్లీ 6,500 crores వరకు ఉండొచ్చు ప్రాజెక్ట్ వాల్యూ ఇండియన్ కరెన్సీలో. అండ్ దిస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని ఎన్ని స్పేస్ ఏజెన్సీస్ ఓనే ఉన్నాయంటే 5. అండ్ రష్యా 2028లోనే ఎగ్జిట్ అవుతుంది. నెక్స్ట్ థింగ్, this is Point Nemo. Point Nemo is the location in Pacific Ocean
అక్కడే యాక్చువల్గా దాన్ని యాక్చువల్గా స్పేస్ క్రాఫ్ట్స్ యొక్క గ్రేవ్యార్డ్ అని చెప్పి పిలుస్తారు. అండ్ వెరీ టఫెస్ట్ ప్లేస్ టు రీచ్ ఆన్ ఎర్త్, దట్ ఈస్ పాయింట్ ఇన్ పసిఫిక్ ఓషన్. దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ముందు సెకండ్ క్వశ్చన్లో విచ్ ఇండియన్ సిటీ హ్యాస్ రీసెంట్లీ సెట్ ఎ న్యూ వరల్డ్ రికార్డ్ బై ప్లాంటింగ్ మోర్ దాన్ 11 lakh సాప్లింగ్స్ విత్ ఇన్ 24 hours. ఒక సింగిల్ డేలోనే ఇండియాలోని ఒక సిటీ 11 లక్షలకు పైగా శాప్లింగ్స్ని అంటే ప్లాంట్స్ని చెట్లని నాటడం జరిగింది. అండ్ ఇట్స్ ఎ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆల్సో. ఈ రికార్డ్ని క్రియేట్ చేసినటువంటి సిటీ స్టేటు ఏది అంటే యాక్చువల్గా ఈ ఇయర్ June 5th, దట్ ఈస్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేన మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒక క్యాంపెయిన్ని ఇనిషియేట్ చేశారు. మదర్ నేమ్తో, అమ్మ పేరుతో ఒక చెట్టు నాటే ప్రోగ్రామ్. ఓకే, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మదర్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అదేవిధంగా ఒక ప్లాంట్ని మదర్ నేమ్తో శాప్లింగ్ చేసి ప్లాంట్ నాటి మదర్ని ఏ విధంగా చూసుకుంటామో అదేవిధంగా అమ్మగారిని ఏ విధంగా చూసుకుంటామో అదేవిధంగా నాటిన చెట్టుని కూడా కాపాడితే మదర్ నేచర్ మనల్ని రక్షిస్తుంది అనే కైండ్ ఆఫ్ మీనింగ్తో మెసేజ్ని కన్వే చేసే ఆబ్జెక్టివ్తో June 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేన లాంచ్ చేసిన ఒక క్యాంపెయినే మదర్ కా నామ్ ఏక్ పేడ్ అని చెప్పి, దట్ ఈస్ ఇంగ్లీష్లో ఆన్ ద నేమ్ ఆఫ్ మదర్ ప్లాంటింగ్ ఏ ట్రీ ఆర్ ప్లాంటింగ్ ఏ ప్లాంట్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఆ క్యాంపెయిన్లో భాగంగానే ఇండోర్ మధ్యప్రదేశ్లో ఉన్న ఒక సిటీ కాల్డ్ ఇండోర్ ఈవెన్ ఇండియాలోనే క్లీనెస్ట్ సిటీస్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎవ్రీ ఇయర్ స్వచ్ఛ భారత్ అవార్డ్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఆ అవార్డ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడు ఇండోర్ వస్తూ ఉంటుంది. ఇండోర్లో ఉన్న పాపులేషన్ మొత్తం ప్రతి ఒక్కరూ ఒక ప్లాంట్ నాటే విధంగా ఈ రికార్డు క్రియేట్ చేశారు. 11 లక్షల శాప్లింగ్స్ని సింగిల్ డేలో 24 hours లోపే శాప్లింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసినటువంటి సిటీ ఏది అంటే మన ఇండియా నుంచి ఇండోర్, మధ్యప్రదేశ్. ఓకే రైట్, కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ సెకండ్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ 3, దట్ ఈస్ ఇండోర్, మధ్యప్రదేశ్. ప్రీవియస్గా ఈ రికార్డు ఏ స్టేట్ పైన ఉంది అంటే అది కూడా మన ఇండియా వరల్డ్ వైడ్ తీసుకున్నా కూడా ఇండియాలోని అస్సాం స్టేట్. వాళ్ళు 24 hours-లో 9,21,730 ప్లాంట్స్ని శాప్లింగ్ చేశారు. అండ్ ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తూ మధ్యప్రదేశ్ ఇండోర్ కొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. అండ్ మోహన్ యాదవ్ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్. అండ్ ఆయనకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అఫీషియల్స్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దట్స్ ఆల్ అబౌట్ సెకండ్ క్వశ్చన్. సింప్లీ ఫస్ట్ టైం వరల్డ్లో ఒక సింగిల్ డేలో 11 లక్షలకు పైగా శాప్లింగ్స్ని ప్లాంటేషన్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసినటువంటి స్టేట్ మధ్యప్రదేశ్, సిటీ ఇండోర్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ సెకండ్ క్వశ్చన్. ముందు నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్. ఇది పాస్డ్ అవే ఇన్సిడెంట్. అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ June 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే థీమ్ కూడా ఇది. ల్యాండ్ రీస్టోరేషను, డిజర్టిఫికేషను అండ్ డ్రౌట్ రెసిలియన్స్. ఓకే, ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్, ల్యాండ్ రీస్టోరేషన్, డిజర్టిఫికేషన్ అండ్ డ్రౌట్ రెసిలియన్స్, ఇది థీమ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి. అండ్ వీ సెలబ్రేట్ దట్ డే ఎవ్రీ ఇయర్ ఆన్ June 5th. దిస్ ఇయర్ దట్ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ డేని హోస్ట్ చేసినటువంటి కంట్రీ సౌదీ అరేబియా. ఓకే రైట్, ఎనీవే నెక్స్ట్ మూవ్ టు థర్డ్ క్వశ్చన్. Name the last surviving NASA astronaut who piloted an X-15 aircraft passed away in the month of July 2024. Right. X-15 aircrafts ni NASA as well as American Air Force, USA Air Force ట్రయల్ డేస్లో, ఇనిషియల్ డేస్లో అంటే ఎయిర్క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ డేస్లో, దట్ ఈస్ నియర్లీ 1967-70 డ్యూరింగ్ దట్ టైమ్. ఇట్ మీన్స్ 7th decade స్టార్టింగ్ ఆఫ్ దిస్ 20th century. మనం 21st centuryలో ఉన్నాం, బట్ 20th century 7th decade స్టార్టింగ్లో నాసా అండ్ యుఎస్ఏ ఎయిర్ ఫోర్స్ X-15 ఎయిర్క్రాఫ్ట్స్ని టెస్టింగ్ చేసే టైంలో ఒక 12 పైలాట్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఈ టెస్ట్ని పర్ఫామ్ చేసింది. అందులో లాస్ట్ పర్సన్ అంటే రిమైనింగ్ 11 పైలాట్స్ అందరూ కూడా ఆల్రెడీ చనిపోయారు. అండ్ హీఈస్ ద లాస్ట్ గాయ్. He passed away at the age of 91, and you can see that personality pic also in this image. And yes, the personality is Joe Engle. Okay, and ఈ X-15 ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించి ఒక రికార్డ్ ఇప్పటికి కూడా ఉంది. అలానే ఒక క్రూడ్ మిషన్ అంటే ఒక క్రూడ్ పర్సనాలిటీతో ఈ ఫైటర్ జెట్ ఎంత స్పీడ్తో ట్రావెల్ చేసిందంటే నియర్లీ 5 Mach స్పీడ్. అది ఇప్పటికి కూడా రికార్డే అంట. మార్చ్ అంటే యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే సౌండ్ ఎయిర్లో ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందో చెప్పడాన్ని 1 అవర్ టైంలో, ఇప్పుడు సపోజ్ నేను మాట్లాడుతున్న వాయిస్ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, రైట్? మేబీ మైక్రో, నానో లైక్ దట్, నానో సెకండ్స్ ఆర్ పికో సెకండ్స్ లైక్ దట్.
సో 1 అవర్ టైంలో సౌండ్ ఎయిర్లో ఎంత స్పీడ్తో వెళ్తుందో చెప్పడాన్ని 1 మార్చ్ అంటారు. నార్మల్గా 1 మార్చ్ ఈక్వల్స్ టు 1247 km/h. అంటే మనం మాట్లాడే వాయిస్ కానీ లేకపోతే ఏదైనా సౌండ్స్ కానీ ఎయిర్లో ఎంత స్పీడ్తో వెళ్తాయంటే 1247 km/h. ఈ స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేస్తే సౌండ్ స్పీడ్ని మ్యాచ్ అయినట్టని మాట్లాడతాం. అండ్ 5 మార్చ్ అంటే సౌండ్కి 5 times స్పీడ్తో ట్రావెల్ చేసి ఇప్పటికి కూడా ఆ రికార్డు అలానే ఉంది. ఈ పర్టికులర్ X-15 ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క పైలాట్స్ క్రియేట్ చేసినటువంటి రికార్డు. అండ్ అందులో ఒక పైలాటే నాసా ఆస్ట్రోనాట్ ఫ్రమ్ అమెరికా. హీ పాస్డ్ అవే రీసెంట్లీ. ద పర్సనాలిటీ ఈజ్ జాయ్ హెన్రీ ఎంగిలీ. ఓకే, రైట్. జాయ్ హెన్రీ ఎంగిలీ ఈజ్ ద NASA astronaut, last pilot of this X-15 aircraft. And inko speciality, Engle was also the only astronaut to pilot both X-15 aircraft as well as space shuttle. Space shuttle and space shuttle kuda America valde, NASA valde, and X-15 aircraft రెండింటిని కూడా పైలాట్ చేసిన ఏకైక పైలట్ this personality, Joy Henry Engle. That's a third question. Okay, passed away incident, personality name, ఏ కంట్రీ, astronaut, that's the thing we should remember. American astronaut, NASA astronaut, Joy Henry Engle passed away recently. Is the last survived ఇప్పుడు చనిపోయారు pilot of that X-15 aircrafts. Okay, right. Next, moving to fourth question. Nagaland, remember the state name here. Nagaland has won the best state in horticulture in the Agriculture Leadership Awards 2024, right? సో రీసెంట్గా 15th ఎడిషన్ ఆఫ్ అగ్రికల్చర్ లీడర్షిప్ కాన్క్లేవ్ ఢిల్లీలో జరిగింది. ఇట్ వాస్ హెల్డ్ ఇన్ న్యూ ఢిల్లీ. 15th ఎడిషన్ అగ్రికల్చర్ లీడర్షిప్ కాన్క్లేవ్ హెల్డ్ ఇన్ న్యూ ఢిల్లీ. అండ్ ఈ ఈవెంట్లో అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డ్స్లో ఒక స్టేట్కి బెస్ట్ అగ్రికల్చర్లో బెస్ట్ హార్టికల్చర్ అవార్డు ఇవ్వడం జరిగింది. హార్టికల్చర్. అండ్ ఎస్, దట్ స్టేట్ ఈస్ నాగాలాండ్. ఆ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇన్నోవేటివ్ what we call initiations ఆ స్టేట్ నుంచి హార్టికల్చర్ క్రాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ సెపరేట్ జిఏ ట్యాక్స్ పొందేలా కూడా 3 productsని జిఏ ట్యాక్స్ కూడా ఆ నాగాలాండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ రిసీవ్ చేసుకుంది. అండ్ దోస్ 3 crops ఆర్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్, నాగా మిర్చా, నాగా ట్రీ టొమాటో, నాగా స్వీట్ కుకుంబర్. ఓకే, రైట్. వీటికి ఈవెన్ జిఏ ట్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వన్స్ అగైన్ హియర్, మన ఇండియాలో జిఏ ట్యాక్స్ని ప్రొవైడ్ చేసే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అండర్ దిస్ మినిస్ట్రీ దెర్ ఈస్ అ డిపార్ట్మెంట్ కాల్డ్ DPIIT, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. అండర్ దిస్ డిపార్ట్మెంట్ దెర్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ GIR, దట్ ఈస్ జియోగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ. ద లొకేషన్ ఆఫ్ దిస్ GIR ఇస్ ఇన్ చెన్నైలో ఉంటుంది. రిమెంబర్ ద హెడ్ క్వార్టర్ ఆల్సో. అండ్ వన్స్ ఒక ప్రొడక్ట్కి జిఏ ట్యాగ్ని ప్రొవైడ్ చేస్తే దట్ ప్రొడక్ట్ వ్యాలిడ్ ఫర్ 10 years. అంటే ఆ ప్రొడక్ట్ బెటర్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, గ్లోబల్ వైజ్ గుర్తింపు వస్తుంది. అండ్ దట్స్ ద బెనిఫిట్స్ ఫర్ అ ప్రొడక్ట్ ఇఫ్ ఇట్ గెట్స్ అ జిఏ ట్యాగ్. ఓకే, రైట్. సో సింప్లీ మన ఇండియాలో జిఏ ట్యాగ్స్ని ప్రొవైడ్ చేసే మినిస్ట్రీ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అండర్ దట్ దెర్ ఇస్ అ డిపార్ట్మెంట్ కాల్డ్ DPIIT, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. అండ్ అండర్ దట్ దెర్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ GIR, నథింగ్ బట్ Geographical Indications Registry, and the location of this organization is in Chennai. And yes, once if a product gets a GA tag and the tag is valid for 10 years. Okay, and 15th Agriculture Leadership Conclave recently ఢిల్లీలో జరిగింది. ఈ కాన్క్లేవ్లో ఏ స్టేట్కి బెస్ట్ హార్టికల్చర్ స్టేట్ అవార్డు ఇచ్చారంటే ఇట్ ఈస్ ఫర్ నాగాలాండ్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5th. యా, దిస్ ఈజ్ జస్ట్ అన్ అపాయింట్మెంట్ ఫర్ అస్. ఇండియాకి న్యూ ఫారెన్ సెక్రటరీ వచ్చారు అండ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 2 years. అండ్ హూ ఇస్ దట్ పర్సనాలిటీ? దట్స్ ద క్వశ్చన్. ఫారెన్ సెక్రటరీ అ వెరీ ఇంపార్టెంట్ ప్రొఫైల్ ఇన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఫినాన్స్ సెక్రటరీ రోల్ ఎంత ఉంటుందో ఫినాన్స్ మినిస్ట్రీలో, లైక్ ప్రజెంట్ మనకి ఫినాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథ్. ఇన్ ద సేమ్ మేనర్ ఫారెన్ సెక్రటరీ కూడా ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఉంటారు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి. ఓకే, రైట్. అండ్ మనకి నెక్స్ట్ 2 yearsకి కొత్త ఫారెన్ సెక్రటరీ వచ్చారు. ఆ పర్సనాలిటీ నేము విక్రమ్ మిశ్రీ. ఓకే, ప్రజెంట్ ఆయన డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నారు. నౌ ఫ్రమ్ దట్ ప్రొఫైల్ నుంచి విక్రమ్ మిశ్రీకి ప్రమోషన్ ఇచ్చారు టు వర్క్ యాజ్ ఎ ఫారెన్ సెక్రటరీ. ఓకే, ఈజ్ యాక్చువల్లీ 1989 బ్యాచ్ IFS ఆఫీసర్
and even he served in Washington DC as well as Beijing, took charge as foreign secretary. He will be in office for the next 2 years ending in July 2026. అండ్ ఎవరిని రీప్లేస్ చేసి ఇప్పుడు ఈయన ఫారెన్ సెక్రటరీ అయ్యారు అంటే వినయ్ మోహన్ క్వాత్రా. ఓకే, ఈ పర్సన్ రీప్లేస్ చేసి కొత్త ఫారెన్ సెక్రటరీ అపాయింట్ అయ్యారు విక్రమ్ మిశ్రీ. ఓకే, అండ్ దిస్ గాయ్ వినయ్ మోహన్ క్వాత్రా ఇప్పుడు మనకి అమెరికాకి యూఎస్ఏకి ఇండియన్ అంబాసిడర్కి అపాయింట్ అయ్యారు. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే వినయ్ మోహన్ క్వాత్రా ఫార్మర్ ఫారెన్ సెక్రటరీ నౌ షిఫ్టెడ్ టు ఇండియన్ అంబాసిడర్ టు అమెరికా. ఇది ఒక థింగ్. నెక్స్ట్ ప్రెజెంట్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ఎవరిని రీప్లేస్ చేశారు? వినయ్ మోహన్ క్వాత్రాని. యాక్చువల్గా విక్రమ్ మిశ్రీ ఫార్మర్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మనకి ప్రజెంట్ అయితే అజిత్ దోవల్ ఉన్నారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా విక్రమ్ మిశ్రీని రీప్లేస్ చేస్తూ పవన్ కపూర్ని అపాయింట్ చేశారు. ఓకే, 5th క్వశ్చన్లో అపాయింట్మెంట్స్ 3 అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఒకే సింగిల్ క్వశ్చన్లో. ప్రెజెంట్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పవన్ కపూర్, ప్రెజెంట్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ అండ్ ప్రెజెంట్ యూఎస్కి ఇండియన్ అంబాసిడర్ వినయ్ మోహన్ క్వాత్రా. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఫ్రమ్ దట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ మూవింగ్ టు 6th క్వశ్చన్. Which company has recently received the Reserve Bank of India approval to become the core investment company? ఒక కంపెనీ ఆర్బీఐ అప్రూవల్ పొందింది టు వర్క్ యాజ్ CIC. వాట్ ఈస్ CIC? కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఇది NBFCస్లో నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్లో ఒక స్పెషల్ కేటగిరీ NBFC కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్. ఓకే, కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లైసెన్స్ ఇవ్వాలి ఒక NBFCకి అంటే అర్హతలు ఏంటంటే ఈ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ యొక్క నెట్ అసెట్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 crores ఉండాలి. అది ఫస్ట్ ఎలిజిబిలిటీ. ఓకే, ఒక NBFCకి కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లైసెన్స్ ఇవ్వాలి అంటే ఈ CIC యొక్క కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ యొక్క నెట్ అసెట్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 100 crores ఉండాలి. నెక్స్ట్ ఈ అసెట్స్లో వీళ్ళ అసెట్స్ ఎంతైతే ఉన్నాయో ఇక్కడ నేను మినిమం కండిషన్ చెప్పా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 100 crore rupees అని చెప్పి. మేబీ ఇట్ విల్ బికమ్ 1000 crores అయి ఉండొచ్చు ఆర్ ఎల్స్ 5000 crores ఉండొచ్చు, వాట్ ఎవర్ ద ఫిగర్ ఇట్ మే బీ. బట్ ద మినిమం నెట్ అసెట్ వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 100 crore rupees ఉండాలి. అండ్ వాళ్ళ అసెట్స్ ఎంతైతే ఉన్నాయో ఆ అసెట్స్లో 90% ఆఫ్ అసెట్స్ అంటే ఇప్పుడు సపోజ్ 1000 crores తీసుకుంటే 900 crores ఆఫ్ అసెట్ని కంపల్సరిగా ఈక్విటీస్లో కానీ ప్రిఫరెన్షియల్ షేర్స్లో కానీ డిబెంచర్స్లో కానీ బాండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసి ఉండాలి. ఓకే, రైట్. అది కూడా ఇంట్రాడే ట్రేడ్ చేయకూడదు. బ్లాక్ డీల్స్ పర్ఫామ్ చేయొచ్చు స్టాక్ మార్కెట్లో, సెకండరీ మార్కెట్లో. యాక్చువల్గా క్యాపిటల్ మార్కెట్లో 2 types ఉంటాయి, ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్. ఫస్ట్ టైం సెక్యూరిటీస్ని ఇష్యూ చేసే మార్కెట్ని అంటే లైక్ IPO ద్వారా కంపెనీస్ షేర్స్ని పబ్లిక్ ఇష్యూ చేస్తే అది ప్రైమరీ మార్కెట్లో పార్ట్ అవుతుంది. ఆల్రెడీ ప్రైమరీ మార్కెట్లో ఇష్యూ చేసిన సెక్యూరిటీస్ని సెకండరీ మార్కెట్లో ట్రేడ్ చేస్తారు. అలా ఈ సెకండరీ మార్కెట్లో ఈ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయొచ్చు, ట్రేడ్ చేయకూడదు. ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్. ట్రేడ్ అంటే ఇంట్రాడే, అదే రోజు కొనడం అదే రోజు సేల్ చేయడం, ఇలాంటి థింగ్ ఉంటే ఇంట్రాడే అంటాం. ఇన్వెస్ట్మెంట్ అంటే లైక్ ఇన్వెస్ట్ చేస్తారు అండ్ ఎక్సెప్ట్ టుడే అండ్ ఎనీ అదర్ డే దే విల్ సేల్. ఓకే, దట్స్ యాక్చువల్గా ట్రేడ్ చేయకూడదు, బ్లాక్ డీల్స్ చేయొచ్చు. బ్లాక్ డీల్స్ అంటే ఇన్స్టిట్యూషన్స్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు సపోజ్ లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్, SBI షేర్స్ని పర్చేజ్ చేయాలని చెప్పి ఒక ఇన్స్టిట్యూషన్ అనుకుంటే డెఫినెట్గా అపోజిట్ సైడు సెల్లర్ ఉంటారు అండ్ ఒక బయ్యర్ ఉంటారు. అండ్ వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్స్ వాల్యూ కనుక 5 కోట్ల కన్నా ఎక్కువ ఉంటే ఆ డీల్స్ అన్నీ కూడా ఆ ట్రాన్సాక్షన్ని కంపల్సరీగా బ్లాక్ డీల్స్లో పర్ఫామ్ చేయాలి. బ్లాక్ డీల్స్ 5 కోట్ల కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ వాల్యూ ఉన్నా, లేదు షేర్లు 5 లక్షల కన్నా ఎక్కువ చేతులు మారుతున్నా, ఒకరి నుంచి ఇంకొకరికి షేర్లు 5 lakhs కన్నా ఎక్కువ షేర్లు. ఇప్పుడు నేనే ఒక 5 లక్షల షేర్లని SBI కంపెనీ యొక్క 5 లక్షల SBI బ్యాంక్ యొక్క 5 lakh షేర్స్ని పర్చేజ్ చేస్తున్నాను అనుకుంటే డైరెక్ట్గా సెకండరీ మార్కెట్లో పర్చేజ్ చేయకూడదు. బ్లాక్ డీల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది ఎవ్రీ డే మండే నుంచి ఫ్రైడే వరకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ సెషన్స్లో బ్లాక్ డీల్స్ని పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ద టైమింగ్ ఆల్సో, మార్నింగ్ 9:15 నుంచి 9:50 వరకు ఒక 35 minutes, ఆఫ్టర్నూన్ 2:05 నుంచి 2:40 PM వరకు ఒక 35 minutes బ్లాక్ డీల్స్ ఉంటాయి. ఈ బ్లాక్ డీల్ సెషన్లో, ఈ బ్లాక్ డీల్స్ టైంలోనే ఇన్స్టిట్యూషన్స్, ఇఫ్ యూ లుక్ అట్ హియర్
ద మినిమమ్ ఆర్డర్ క్వాంటిటీ ఫర్ బ్లాక్ డీల్ ఈజ్ 5 lakh షేర్స్ ఇందాక చెప్పినట్టు, ఆర్ మినిమమ్ వాల్యూ ఆఫ్ 5 crore rupees. ద బ్లాక్ డీల్ విండో ఈజ్ ఓపెన్ ఫర్ 35 minutes in the morning session as well as afternoon session in the respective timings. Okay, right. So ఇలా బ్లాక్ డీల్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ ఐ డిస్కస్డ్ దోస్ థింగ్స్ ఫర్ యూ పీపుల్. ఎనీవే కమింగ్ టు అవర్ డిస్కషన్, రీసెంట్గా ఒక నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా పర్ఫామ్ అవ్వడానికి లైసెన్స్ ఇచ్చింది. ఏ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి అంటే, ఏ ఎన్బిఎఫ్సికి అంటే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. దట్ ఈస్ ఆప్షన్, ఇఫ్ యూ లుక్ అట్ హియర్, option 2 is the correct answer for this particular question. Okay, right. That's all about 6th question. Move to next question, question number 7th. The 7th question is simply a very important index. NITI Aayog National Institution for Transforming India Sustainable Development Goals India Index ni 4th edition release chesindi. Okay, right. Normal go yeah, first of all, NITI Aayog నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఇది ఒక నాన్ స్టాచ్యుటరీ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. January 1st, 2015 ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇది ఒక థింక్ ట్యాంక్ బాడీ, జస్ట్ లైక్ అడ్వైజరీ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చైర్మన్ ప్రైమ్ మినిస్టరే ఉంటారు, నరేంద్ర మోడీ. అండ్ ఈ నీతి ఆయోగ్ రీసెంట్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి మన ఇండియా ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతోంది, ఇంప్రూవ్మెంట్ అవుతోంది అని చెప్పి ఇండెక్స్ని రిలీజ్ చేశారు. అండ్ ఆ ఇండెక్స్లో హైలైట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఎస్డిజి, దట్ ఈస్ సస్టైనబుల్ గోల్స్ ఇండియా ఇండెక్స్, ఇది 4th ఎడిషన్. ఓకే, లాస్ట్ టైము దీన్ని FY21లో రిలీజ్ చేశారు, అంటే పాండమిక్ ఇయర్లో. దెన్ మళ్ళీ ఇప్పుడు FY25లో రిలీజ్ చేశారు ఫర్ FY24 ఇయర్ డేటా. ఓకే, FY25లో రిలీజ్ చేశారు, బట్ డేటా ఫర్ FY24 ఇయర్. ఓకే, రైట్. సో నార్మల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఒక 17 ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి 2015లో 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ప్రపోజ్ చేసి 2030 కల్లా 2030 కల్లా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆల్ కంట్రీస్ అచీవ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టింది. ఓకే, బట్ మెనీ కంట్రీస్ ఈ గోల్స్కి టువర్డ్స్గా వర్క్ చేయట్లేదు. లైక్ జెండర్ ఈక్వాలిటీ కానీ, బెటర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ. ఓకే, జీరో పావర్టీ, జీరో హంగర్, లైఫ్ బిలో వాటర్, లైఫ్ ఆన్ ద వాటర్, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, ఇలాంటివన్నీ కూడా కమ్స్ అండర్ దిస్ ఎస్డిజి గోల్స్. 17 ఉన్నాయి. బట్ మన నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఈ నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్లో 16 గోల్స్ని మాత్రమే కన్సిడర్ చేసి ప్రిపేర్ చేశారు. రిమెంబర్, యాక్చువల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉన్నాయి, బట్ నీతి ఆయోగ్ 16 గోల్స్ని మాత్రమే ఇంక్లూడ్ చేసి ప్రిపేర్ చేసింది. ఆ ఒక్క గోలు ఇంక్లూడ్ అవ్వని గోల్ ఏంటి అంటే ఎస్డిజి. ఓకే, ఎస్డిజి 14 ఏదైతే ఉందో, ఎస్డిజి 14 ఏంటంటే లైఫ్ బిలో వాటర్. లైఫ్ బిలో వాటర్. ఎందుకు దీన్ని ఇంక్లూడ్ చేయలేదు అంటే, మన ఇండియా స్టేట్స్లో 28 స్టేట్స్ అండ్ 8 యూటీస్లో 9 స్టేట్స్ మాత్రమే కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి. అంటే ఓషన్ని బౌండరీగా, ఓషన్ని ఆనుకొని సముద్ర తీరం కలిగినటువంటి స్టేట్స్ 9 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ 9 కోసము ఆల్ స్టేట్స్కి దాన్ని ఒక పారామీటర్గా తీసుకోలేం కదా, అందుకని సో దట్ పర్టికులర్ 14th ఎస్డిజి గోల్ని, అంటే లైఫ్ బిలో వాటర్ని ఎక్స్క్లూడ్ చేసి ఈ ఇండెక్స్ని ప్రిపేర్ చేశారు. రిమెంబర్, వెరీ ఇంపార్టెంట్ థింగ్, 4th ఎడిషన్ ఆఫ్ నీతి ఆయోగ్స్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్లో ఎన్ని గోల్స్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేశారంటే 16 ఎస్డిజి గోల్స్. ఎక్స్క్లూడ్ చేసినటువంటి గోల్ ఏది అంటే 14th గోలు ఎస్డిజి 14, దట్ ఈస్ లైఫ్ బిలో వాటర్. నా ఇప్పుడు దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ హైలైట్స్ అంటే చూద్దాం. రైట్, నీతి ఆయోగ్ ఆల్ స్టేట్స్ని, 28 స్టేట్స్ని, 8 యూటీస్ని, మొత్తం 36 టెరిటరీస్ని 4 కేటగిరీస్గా క్లాసిఫై చేసింది. అండ్ దోస్ 4 కేటగిరీస్ ఆర్ ఆస్పిరెంట్, పర్ఫార్మరు, ఫ్రంట్ రన్నర్ అండ్ ఫైనల్లీ అచీవర్స్. ఇలా మన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ మొత్తాన్ని 4 డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ చేసి స్కోరింగు 0 నుంచి 100 వరకు స్కోరింగ్ ప్రొవైడ్ చేసి, ఏ స్టేట్ అయితే 0 మార్క్స్ నుండి 49 మార్క్స్ వరకు స్కోర్ చేస్తాయో వాటిని ఆస్పిరెంట్ స్టేట్స్గా, 50 నుంచి 64 మార్క్స్ వరకు స్కోర్ చేస్తాయో వాటిని పర్ఫార్మర్గా,
65 నుండి 99 వరకు స్కోర్ చేస్తాయో వాటిని ఫ్రంట్ రన్నర్స్గా, అండ్ అచీవర్స్ 100 అవుట్ ఆఫ్ 100 స్కోర్ చేస్తే అచీవర్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. బట్ ఫస్ట్ క్లాసిఫికేషన్ అయిన ఆస్పిరెంటు, లాస్ట్ క్లాసిఫికేషన్ అయిన అచీవర్స్లో ఒక్క స్టేట్ కూడా లేదు, అంటే ఈ రెండు కూడా 0 స్టేట్స్. వెరాజ్ ఫ్రంట్ రన్నర్స్లో 32 స్టేట్స్ ఉన్నాయి, వెరాజ్ పర్ఫార్మర్స్లో 4 స్టేట్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్ 36లో 32 ఫ్రంట్ రన్నర్స్, 4 పర్ఫార్మర్స్. ఈ 32 లాస్ట్ టైం రిలీజ్ చేసిన ఇండెక్స్లో, దట్ ఈస్ థర్డ్ ఎడిషన్లో 22 స్టేట్స్ మాత్రమే ఫ్రంట్ రన్నర్స్గా ఉంటే ఇప్పుడు 32 అయింది. అంటే ఎన్ని స్టేట్స్ ఎక్స్ట్రా యాడ్ అయ్యాయంటే 10 స్టేట్స్. యూ కుడ్ రిమెంబర్ దట్ పాయింట్ ఆల్సో. నౌ కమింగ్ టు పర్ఫార్మర్స్లో, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఎస్డిజి గోల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఏది, వరస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఏంటి, అండ్ ఈ ఎస్డిజి 17 గోల్స్లో 16 మాత్రమే ఇంక్లూడ్ చేసి ప్రిపేర్ చేసిన ఇండెక్స్లో ఏ ఎస్డిజి గోలు హైయెస్ట్ ఇంప్రూవ్మెంట్ చూపించింది, ఏ ఎస్డిజి గోలు వరస్ట్ ఇంప్రూవ్మెంట్ చూపించింది, యూటీస్లో టాప్ యూటీస్ ఏంటి, ఆల్ దోస్ థింగ్స్ లెట్స్ వి డిస్కస్. ఓకే రైట్. ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ఇమేజ్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. ఎవరు రిలీజ్ చేశారు? నీతి ఆయోగ్. ఎన్నవ ఎడిషన్? 4th ఎడిషన్. వాట్ ఈస్ ద ఇండెక్స్? ఎస్డిజి ఇండియా ఇండెక్స్ ఫర్ 23-24. అండ్ ఓవరాల్గా ఇండియాలో ఉన్న ఆల్ స్టేట్స్ యొక్క స్కోరు 71. FY 21లో రిలీజ్ చేసినప్పుడు 66 ఉంటే ఇప్పుడు అది 71. ఓకే, ఇంప్రూవ్మెంట్ వచ్చింది కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ స్కోర్లో. నెక్స్ట్ ర్యాంక్ వైజ్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ చూస్తే, ర్యాంక్ వైజ్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఫస్ట్ ప్లేస్ని కేరళ ఉత్తరాఖండ్తో కలిపి షేర్ చేసుకుంది విత్ అ స్కోర్ ఆఫ్ 79. ఓకే, ఈ ఇండెక్స్ ఇంట్రడ్యూస్ చేసిన టైం నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఫస్ట్ ప్లేస్లో కేరళ ఉంది. ఈ ఇయర్ కేరళతో పాటు ఫస్ట్ ప్లేస్ని ఆక్యుపై చేసిన అదర్ స్టేట్ ఏంటి అంటే ఉత్తరాఖండ్ విత్ స్కోర్ ఆఫ్ 79. సెకండ్ ప్లేస్లో తమిళనాడు ఉంది. థర్డ్ ప్లేస్లో మళ్ళీ 2 స్టేట్స్ ఉన్నాయి, గోవా, హిమాచల్ ప్రదేశ్. అండ్ 4th ప్లేస్ పంజాబ్, సిక్కిం. అండ్ 5th కర్ణాటక. సదరన్ స్టేట్ కూడా ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి తమిళనాడు ఉంది, ఈవెన్ 3 ఉన్నాయి, కేరళ కూడా ఉంది, అండ్ కర్ణాటక ఉంది. ఓకే, సో నీతి ఆయోగ్ యొక్క 4th ఎడిషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఫస్ట్ ప్లేస్లో కేరళ, ఉత్తరాఖండ్. సెకండ్ ప్లేస్లో తమిళనాడు. థర్డ్ ప్లేస్లో గోవా, హిమాచల్ ప్రదేశ్. 4th ప్లేస్లో పంజాబ్ అండ్ సిక్కిం. 5th ప్లేస్లో కర్ణాటక. ఓకే, వెరాజ్ వరస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ చూస్తే వరస్ట్ పర్ఫార్మర్స్ బీహార్ బాటమ్ స్పాట్లో ఉంది విత్ స్కోర్ ఆఫ్ 57. ఓకే, బట్ గుడ్ థింగ్ ఏంటంటే యాస్పిరెంట్ కేటగిరీలో కాకుండా పర్ఫార్మర్ కేటగిరీలో ఉంది. పర్ఫార్మర్లో ఎన్ని అని చెప్పాం? 4 అని చెప్పాం కదా. ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్ 64 కన్నా తక్కువ స్కోర్ ఉంటే పర్ఫార్మర్స్. ఇక్కడ 4 స్టేట్స్ ఉన్నాయి చూడండి. బీహారు వర్స్ట్ పర్ఫార్మింగ్ స్టేటు, జార్ఖండ్ సెకండ్ వర్స్ట్ పర్ఫార్మింగ్, అండ్ థర్డ్ ప్లేస్లో 3 స్టేట్స్ ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో 2 స్టేట్స్ ఉన్నాయి, మేఘాలయ, నాగాలాండ్. సో వర్స్ట్ పర్ఫార్మర్సు, బెస్ట్ పర్ఫార్మర్సు. బెస్ట్ పర్ఫార్మర్స్ ఇన్ యూటీ, దట్ ఇస్ చండీగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్, పాండిచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్, ఢిల్లీ. అండ్ ఎస్డిజి స్కోర్స్ బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను. 113 ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేశారు బై నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ మోస్పీ. ఇవి ఈ క్వశ్చన్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే రైట్. అండ్ ద లాస్ట్ డిస్కషన్ అబౌట్ దిస్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్ ఎస్డిజి 7 ఏదైతే ఉందో, దిస్ వన్ అవుట్ ఆఫ్ 100కి ఎస్డిజి 7, వాట్ ఈస్ ఎస్డిజి 7? అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. లుక్ ఎట్ ద నేమ్ ఆల్సో హియర్, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ 96 స్కోర్ చేసి హైయెస్ట్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. బట్ రెడ్ కలర్లో ఇఫ్ యూ లుక్ అట్ హియర్ ఎస్డిజి 5 ఉంది. ఎస్డిజి 5 ఏంటి అంటే జెండర్ ఈక్వాలిటీ. అంటే 4th ఎడిషన్లో ఎస్డిజి ఇండెక్స్ 4th ఎడిషన్లో హైయెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఎస్డిజి 7లో వస్తే, దట్ ఈస్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీలో వస్తే వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఎస్డిజి 5లో ఉంది, దట్ ఈస్ జెండర్ ఈక్వాలిటీ. అండ్ నౌ కమింగ్ టు ద క్వశ్చన్, ఇఫ్ యూ ఆన్సర్ ద క్వశ్చన్ హియర్, which states were ranked top in the NITI Aayog's Sustainable Development Goals India Index 23-24? Obviously Kerala, Uttarakhand. Okay right. Whereas Bihar, Jharkhand bottom 2లో ఉన్నాయి, whereas Kerala and Uttarakhand first placeలో ఉన్నాయి. Okay, that's all about this particular question. All the information that I provided there, just go through, you will get a clarity. Okay, next moving to question number 8. 8th question ఏంటంటే, if you look at the image directly, మన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ జయంత్ చౌదరి ఈయన యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఒక వెబ్ పోర్టల్ని లాంచ్ చేశారు. ఒక వెబ్ పోర్టల్, స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ పోర్టల్. ఏం లాంచ్ చేశారు? స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ పోర్టల్. ఈ పోర్టల్ని లాంచ్ చేశారు.
ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దేనికోసమో టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ అండ్ బెనిఫిషరీస్ రిసీవ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ స్కీమ్స్. మన ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం యూత్లో ఎస్పెషల్లీ సో దట్ ఎంప్లాయబిలిటీ ఇంక్రీజ్ చేసే ఆబ్జెక్టివ్తో 2015లో స్కిల్ ఇండియా మిషన్ని లాంచ్ చేసింది. స్కిల్ ఇండియా మిషన్ ఎగ్జాక్ట్గా జూలై 15న. ఓకే, 9 years కంప్లీట్ అయింది, 9th anniversary కూడా కంప్లీట్ అయింది. అదే రోజు వరల్డ్ యూత్ స్కిల్ డే కూడా. సో ఆ ఈవెంట్లో భాగంగా, ఆ 9th anniversary భాగంగా మన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ మినిస్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మినిస్టర్ అండ్ పేరు జయంత్ చౌదరి ఒక వెబ్ పోర్టల్ని లాంచ్ చేశారు. ఆ వెబ్ పోర్టల్ స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ పోర్టల్. ఈ పోర్టల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే గవర్నమెంట్ ఇండియాలో ఉన్న యూత్కి స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కోసము ఏ స్కీమ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తుందో అన్ఫార్చునేట్గా ఆ స్కీమ్స్ గురించి రియల్ బెనిఫిషరీస్ అయిన యూత్ కూడా తెలియట్లేదు. అందుకని వాళ్ళకి అవేర్నెస్ని ప్రొవైడ్ చేసి ట్రాన్స్పరెంట్గా ఆ స్కీమ్ యొక్క బెనిఫిషరీస్కి ప్రొవైడ్ చేసి సో దట్ ఎక్కువ మంది యూత్ని ఆ స్కీమ్స్కి ఎన్రోల్ అయ్యే విధంగా, లైక్ యూ మే హర్డ్ మెనీ టైమ్స్ ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన, క్రాఫ్ట్స్మెన్ ట్రాన్స్ఫర్మేషన్ స్కీమ్ కానీ, ఓకే, నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ కానీ, ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్కీమ్సే. ఇలాంటి స్కీమ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తూ ఒక వెబ్ పోర్టల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. సో మనం కూడా ఆ వెబ్సైట్ని విజిట్ చేసి ఆల్ ద స్కీమ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని మనం తెలుసుకోవచ్చు. అండ్ దట్ వెబ్ పోర్టల్ ఈజ్ స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ పోర్టల్ లాంచ్డ్ బై ది విచ్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఆప్షన్ 5 is the correct answer and the personality is Jayant Chaudhary. That's all about this 8th question. And the next question, question number 9th question. యా, రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్న మనీ అంటే మనలాంటి పీపుల్ దగ్గర ఉన్న మనీ, ఐడియల్గా ఎవరి దగ్గర మనీ ఉండి బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో మనీ పెట్టుకొని ఉంటే నార్మల్గా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్స్ ఇస్తున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా చాలా తక్కువ. 2.7% నుంచి 3.5-3% ఈ రేంజ్లో మాత్రమే. అంటే పావలా వడ్డీ కన్నా తక్కువ కానీ, లేదు లిటిల్ బిట్ పావలా కన్నా ఎక్కువ కానీ ఇంట్రెస్ట్ ఇస్తున్నాయి బ్యాంక్స్ సేవింగ్స్ అకౌంట్లో. అలా కాకుండా ఆ మనీని బెటర్గా రిటర్న్స్ వచ్చే కైండ్ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ఆబ్జెక్టివ్తో రీటైల్ ఇన్వెస్టర్స్ కోసం ఒక ఫినాన్షియల్ ప్రొడక్ట్ని బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్, ఒక ఎన్బిఎఫ్సి లాంచ్ చేసింది. ఆ ప్రొడక్ట్ నేమ్ ఏంటి అంటే సేవింగ్స్ ప్లస్. ఓకే, సేవింగ్స్ ప్లస్. నేమ్ ద కంపెనీ బ్యాంక్ దట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ అ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ ఫర్ రీటైల్ ఇన్వెస్టర్స్. ఎవరి కోసము? రీటైల్ ఇన్వెస్టర్స్ కోసము. సీకింగ్ రిటర్న్స్ ఆన్ దేర్ ఐడియల్ సేవింగ్స్. ఓకే, ఏదైతే మనీ ఐడియల్గా ఉందో ఆ మనీ నుంచి సమ్ ఎక్స్ట్రా హ్యాండ్సమ్ రిటర్న్ని జనరేట్ చేసే ఆబ్జెక్టివ్తో బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ కంపెనీ లాంచ్ చేసినటువంటి ఫైనాన్షియల్ ప్రొడక్ట్ ఏంటి అంటే సేవింగ్స్ ప్లస్. రిమెంబర్ విచ్ ఎన్బిఎఫ్సి? బజాజ్ ఫైనాన్స్ కంపెనీ వేరు, బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వేరు. ఓకే, బోత్ ఆర్ డిఫరెంట్ కంపెనీస్ బట్ బిలాంగ్స్ టు సేమ్ బ్రాండే. బజాజ్ కింద సబ్సిడరీసే. బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ రీసెంట్గా రీటైల్ ఇన్వెస్టర్స్ కోసము లాంచ్ చేసిన ప్రొడక్టే సేవింగ్స్ ప్లస్. ఓకే, దట్స్ అ థింగ్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్. అండ్ వాళ్ళు చెప్తున్న థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ జూలై నుంచి దిస్ ఇయర్ జూన్ వరకు ఈ బజాజ్ ఫిన్సర్వ్ లిక్విడ్ ఫండ్, బజాజ్ ఫిన్సర్వ్ ఓవర్ నైట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన రీటైల్ పీపుల్కి వాళ్ళు జనరేట్ చేసిన రిటర్న్ 7.17%. నార్మల్గా బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మన ఇండియాలో ఉన్న టాప్ 5 బ్యాంక్స్ తీసుకుంటే లైక్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంకు, ఇలా టాప్ 5 బ్యాంక్స్ తీసుకుంటే వాళ్ళు యావరేజ్గా పే చేస్తున్న ఇంట్రెస్ట్ 3.5% మాత్రమే. ఇంకా ఎస్బీఐ చెప్పాలంటే 2.7 పే చేస్తుంది. ఓకే, రైట్. సో ఈవెన్ విత్ 100 రూపీస్ ఆల్సో రీటైల్ పీపుల్ ఈ ప్రొడక్ట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సేవింగ్స్ ప్లస్. ఓకే, ఏ కంపెనీ లాంచ్ చేసిందంటే బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్. ఓకే, గోయింగ్ టు 10th క్వశ్చన్ అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ డిస్కషన్. 10th క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా మన హోమ్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద గాయస్ అమిత్ షా కాన్స్టిట్యూషన్ మర్డర్ డే అని చెప్పి జూన్ 25ని అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని హిందీలో సంవిధాన్ హత్యా దివస్. సో ఎందుకు ఆ డేని కాన్స్టిట్యూషన్ మర్డర్ డేగా అనౌన్స్ చేయడం జరిగిందంటే 1975లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ జూన్ 25ని ఎమర్జెన్సీగా అనౌన్స్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ అనౌన్స్ చేసినప్పుడు సివిల్ లిబర్టీస్ ఏవి కూడా ఉండవు, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఎక్స్ప్రెషన్ చేసే రైట్ కానీ ఏవి కూడా ఉండవు. అంతా కంప్లీట్గా
అథారిటేరియన్ గవర్నమెంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే గవర్నమెంటు వితౌట్ ఎనీ ప్రాపర్ రీజన్స్ తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్స్లో వేసేయచ్చు. అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ని మన ఇండియా ఫేస్ చేసింది 1975లో. 75 జూన్ 25 నుంచి 1977 వరకు ఆల్మోస్ట్ 21 months మన ఇండియాలో ఎమర్జెన్సీ ఉన్నింది. ఎమర్జెన్సీ వచ్చి 50 years ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసి 50 years కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్కి 2025కి. అందుకని నెక్స్ట్ ఇయర్ జూన్ 25 నుంచి, దట్ ఈస్ 50th anniversary ఆఫ్ ద ఎమర్జెన్సీ ఇంపోజిషన్ మన ఇండియాలో, జూన్ 25ని కాన్స్టిట్యూషన్ మర్డర్ డేగా. ఆ రోజు జూన్ 25 1975 రోజు ఫేమస్ అపోజిషన్ లీడర్స్ అట్ ద టైమ్ అటల్ బిహారీ వాజ్పేయి, మొరార్జీ దేశాయ్, ఎల్కే అద్వానీ ఇలాంటి పర్సనాలిటీస్ అందరినీ కూడా అపోజిషన్ లేకుండా తీసుకెళ్ళి జైల్లో కూడా వేయడం జరిగింది. అండ్ వాళ్ళ సాక్రిఫైజెస్ని వాళ్ళు బేర్ చేసిన టార్చర్స్ని గుర్తుపెట్టుకునే విధంగా, అండ్ ఆబ్వియస్లీ ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అండ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంపోజ్డ్ ఎమర్జెన్సీ కాబట్టి మేబీ దిస్ డిసిషన్ దే టేకెన్, దట్ ఈస్ కాన్స్టిట్యూషన్ మర్డర్ డే ఆన్ జూన్ 25 ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ అన్వర్డ్స్. ఫస్ట్ ఇనాగరల్ డేని నెక్స్ట్ ఇయర్ నుంచి సెలబ్రేట్ చేయబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ సెలబ్రేషన్ కాదు, అది ఒక బ్యాడ్ కైండ్ ఆఫ్ డే కానీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి. అండ్ నార్మల్గా ఇండియాలో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయాలంటే ఏ ఆర్టికల్లో డిఫైన్ చేసి పెట్టారంటే ఆర్టికల్ నెంబర్ 352 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అప్పుడు 1975లో మన ఇండియన్ ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, అంటే ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసే రైట్ పవర్ ఎవరి హ్యాండ్స్లో ఉంటుందంటే ప్రెసిడెంట్. నార్మల్గా గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రపోజ్ చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఆ రోజు నేషన్ వైడ్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఫర్దర్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇయర్, వన్స్ ఎమర్జెన్సీ ఇష్యూ చేసిన తర్వాత 1 month లోపే, ఓకే, ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ మస్ట్ బి అప్రూవ్డ్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద ఇష్యూ. ఏ డేట్నైతే ఎమర్జెన్సీ అని ఇష్యూ చేశారో ఆ డేట్ నుంచి నెక్స్ట్ 30 days లోపే పార్లమెంట్ బోత్ ద హౌసెస్, లోక్సభ రాజ్యసభ కూడా అక్కడ ఉన్న ఎంపీస్ కూడా అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అంటే ఒకసారి ఎమర్జెన్సీ ఇలా లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి పర్మిషన్ వస్తే పార్లమెంట్ అప్రూవల్ ఇస్తే 6 months వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ 6 months తర్వాత మళ్ళీ రివ్యూ చేసి అవసరం అనిపిస్తే ఎమర్జెన్సీని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. అలా ఎక్స్టెండ్ చేస్తూ ఆల్మోస్ట్ ఒక 3 times ఎక్స్టెండ్ చేసి 4th time కూడా ఎక్స్టెండ్ చేసి 1975 నుంచి 77 వరకు ఇండియాలో ఎమర్జెన్సీ ఉన్నింది. అండ్ దట్స్ ద థింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. బట్ ఆ రోజు ఎమర్జెన్సీ ఎందుకు ఇంపోజ్ చేయాల్సి వచ్చిందో లెట్ మీ గివ్ ఎ లిటిల్ బిట్ క్లారిటీ ఫర్ దట్. 1971లో జరిగిన ఎలక్షన్స్, ఓకే, ఇందిరాగాంధీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా రిగ్గింగ్ చేసి గెలిచారని చెప్పి ఈమెకి అగెనిస్ట్గా కంటెస్ట్ చేసినటువంటి ఒక పార్టీ మెంబర్ కోర్టులో కేసు వేశారు. అండ్ ఆమె నిజంగా రిగ్గింగ్ చేసి గెలిచినట్టుగానే ప్రూవ్ అయింది. అండ్ జూన్ 20 అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే దిస్ ఇందిరాగాంధీ యొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్షిప్ క్యాన్సిల్ చేస్తూ ఆమెని ప్రైమ్ మినిస్టర్గా కూడా కంటిన్యూ అవ్వకూడదని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది అలహాబాద్ హైకోర్టు. దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇందిరాగాంధీ అండ్ సన్ సంజయ్ గాంధీ ఛాలెంజ్ చేశారు. అండ్ ఈవెన్ సుప్రీంకోర్టు కూడా జూన్ 24, 1975 మెంబర్షిప్ ఆఫ్ పార్లమెంట్, దట్ ఈస్ ఎంపీ ప్రొఫైల్ని, ఎంపీ పొజిషన్ని క్యాన్సిల్ చేస్తూ ఆర్డర్ ఇచ్చింది. అండ్ ప్రైమ్ మినిస్టర్గా కంటిన్యూ అవ్వచ్చు ఫర్ ఎ టెంపరీ టైం అంటిల్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఫామ్ అయ్యేంతవరకు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత జూన్ 24న, జూన్ 25న midnight ఆల్ ఇండియా రేడియోలో ఆమె స్పీచ్ ఇస్తూ తీసుకున్న డిసిషనే ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడం. యాక్చువల్గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఒక లూప్ హోల్ అది. 352 ఆర్టికల్ నెంబర్ ఏం చెప్తుందంటే దేశం కోసము నేషన్లో ఇంటర్నల్ థ్రెట్స్ కానీ ఎక్స్టర్నల్ థ్రెట్స్ కానీ ఉంటే ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. అండ్ ఆ ఆర్టికల్ ఇచ్చిన పవర్ని బేస్ చేసుకొని 1975లో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు ఆన్ జూన్ 25. దట్స్ ద 50th year అవుతుంది నెక్స్ట్ ఇయర్కి. దట్స్ ఫై కాన్స్టిట్యూషన్ మర్డర్ డే అని చెప్పి సెలబ్రేట్ చేయాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసిషన్ తీసుకుంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ part 1 discussion, and remaining questions we'll discuss in next class. Thank you. Take care. Right.